జన్మ పాపపుణ్యాలు ఈ జన్మలో ప్రభావం చూపిస్తాయా? మన గత జన్మలో మనం చేసిన పాపాలకు ఉండటం వల్ల. అయితే ఆ జన్మలో తీర్చుకోలేని పాపాలు కొన్ని తెలుసో తెలియక అన్ని దానిల కన్నా ప్రధానం ఏ దానాలు మంచి ఫలితాలు ఇస్తాయి? సాలు. నా కడుపు నిండి సాలు అనే దీవెన ఎప్పుడైతే వస్తుందో ఆ దీవెన రెండో ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏ స్థానానికి వెళ్ళి వచ్చింది, ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు అసలు ఈ చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది? దానికి ఒక అర్థం ఉంటుంది. మన ఇంటికి దానంలో పుణ్యం ఉంది, దానంలో కూడా పాపం ఉంది. వీళ్ళని వదిలి వాళ్ళ భర్త. అందరికీ నమస్కారం. ఈహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి ఇవాళ మనతో గురుగారు లక్ష్మణ్ రాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను తల్లి. బాగున్నారా మీరు? బాగున్నాను గురుగారు. గురుగారు, ముందుగా మొదటి ప్రశ్న, చెప్పు తల్లి. గత జన్మ పాపపుణ్యాలు ఈ జన్మలో ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? సంతోషం అమ్మ. గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు పెట్టే గత 7 జన్మలు ఉంటాయి. మానవ జన్మ, జంతు జన్మ, శివ జన్మ, అలాగా 7 జన్మలు కొన్ని ఉంటాయి. మనం పుణ్యం చేసుకుంటే పుణ్యం వెంటాడుతుంది, పాపం చేసుకుంటే పాపం వెంటాడుతుంది. అవును గురుగారు. మన గత జన్మలో మనం చేసిన పాపాలకు ఉండటం వల్ల ఈ జన్మలో ఏమవుతుంటే శత్రువులుగా పుడుతున్నారు. మనం ఒక మనిషికి మనం పాపం చేసాం కదా, ఒక మనిషికి దోహం చేసాం. ఆ జన్మలో మనం చేసిన పాపం ఆ జన్మలో వాడు తీర్చుకోలేరు. ఎందుకంటే ఎవరు మోహం చేస్తే వాడికి పైసే అయిపోతుంది కాబట్టి, ఎవరు దెబ్బ కొడితే వాడి పైసే అయిపోతుంది కాబట్టి. అయితే ఆ జన్మలో తీర్చుకోలేని పాపాలని మళ్ళీ జన్మ ఎత్తి ఆ జన్మకి వాడు పరంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా వస్తుంది. మనిషి పరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, ధనపరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, భార్య భర్తల పరంగా వచ్చే సమస్య ఒకటి ఉంటుంది, పిల్లలు వెనకపోవటం సమస్య ఒకటి ఉంటుంది. ఇదేదో మానసికంగా కుంగితీస్తుంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంది నా కర్మ. మనం ఏది చేసినా ఎలా చేసినా ఏ పట్ల చేసినా మనకి సుఖశాంతులు లేవే, ధనం నిలగట్టలేదే, ఇంట్లో మనశ్శాంతి లేదే అన్న ఒక భావం మనసులో కలబడుతుంది. ఆ కలిగినప్పుడు మనం అనుకుంటాం, ఏ జన్మలో ఏ కర్మ చేసాం, మనం ఏ జన్మలో ఏ పాపం చేసాం అన్న ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది. దానికి తెలుసుకొని గత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలు ఉన్నా ఆ పాప పుణ్యాలు తీరాలంటే భగవంతు సన్నిధానానికి వెళ్ళాలి. భగవంతు సన్నిధానానికి వెళ్ళి తెలుసో తెలియకో మేము చేసిన పాపాలు సరణించేసి మా పాపదోషంలో తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచు, మా జ్ఞాన సంపత్తిని ప్రసాదించని భగవంతుని దర్శించుకుంటాం వల్ల చేసిన పాపాలు దూరం అవుతాయి, శాంతి కలుగుతుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకటి అంత టైం లేకపోతే అన్నదానం. అన్ని దానాల కన్నా ప్రధానం అన్నదానం, నిదానం. ఈ 2 చాలా ముఖ్యం. ఈ 2 అంశాల్లో మనము చేసుకున్న నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ 3 అతిథులకో లేదా 5 మంది అతిథులకో ముత్తైదురాలకైనా సరే, మన వైనాలు పెట్టుకుంటే ముత్తైదురాలు వస్తారు కదా మా అమ్మవారి పూజకి, 5 మంది ముత్తైదురాలు పెట్టుకుంటాము, లేదా 3 తెచ్చుకుంటాము. వాళ్ళకి తెచ్చేసి కాలుకి పసుపు రాసేసి మొహాన కుంకుమ బొట్టు పెట్టేసి ఆ ఇంటి ఎల్లారి చేస్తూ వాళ్ళకి అన్నదానం అంటే వాళ్ళకు ఇంట్లో వండించిన ఏ పదార్థమైనా సరే వాళ్ళకి పెట్టేసేసి శరణం కోరుకుంటాం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. ఆ యొక్క జన్మ దోషం ఏదున్నా తొలగిపోతాయి. మినుము పూర్వజన్మానికి అధికతి శివుడు. ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళాలి, శివుని దర్శించాలి, శివుని ప్రార్థించాలి. ఆ శివలింగ కారణం సృష్టిస్తాం వల్ల ఆ ముక్కుంటుడు మీకు చేసిన దోషములకి చేసిన పాపాలకి నిమిషం ఖచ్చితంగా చూపిస్తాడు. దాంట్లో ఎటువంటి పని ఉంటుంది. కానీ అది మానుచుకొని
ఏం కాదులే, నేను ఇది విధంగా అనుకుంటే కొంచెం రెట్టమెట్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈగో. అవును గురు. ఈగో, మనమే గొప్ప, ఇది కాకపోతే ఇంకోటి చేస్తా, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తా నువ్వు చేసుకుంటూ పోతుంటే ఎదురు దెబ్బ తల్లుకుంటూ వస్తుంది తప్ప దాంట్లో నువ్వు సెటిల్ కాలేవు. నువ్వు ఎవరి మీద, తల్లి మీద పంతం గెలిచినా గెలవచ్చు, తండ్రి మీద కట్టినా గెలవచ్చు, మాటలో మనుషుల మీద కడితే గెలుస్తావు, కానీ భగవంతుని మీద కడితే గెలుస్తామా? గెలవరు. సృష్టి మీద కడితే గెలుస్తామా? గాలి మీద కడితే గెలుస్తామా? అది సృష్టికి విరోధంగా మనం పోకూడదు కదా తల్లి. మనం చేసే కార్యము భగవంతుడి సంకల్పం ఉండాలి, మన నుంచి ఎదురువాడు బాధపడకుండా ఉండాలి, మనం పెట్టే భోజనం 10 మంది తినాలి, వాళ్ళతో నిండు నూరేళ్ళు ఆయుష్భావుగా బతకాలి అనే దీవెన అనేది తీసుకుంటాం వల్ల మనకి, మన పిల్లలకి గత జన్మల పాపదోషాలను పోతే గత జన్మల పుణ్యాలు అడ్డపడతాయి. మనం అంటాం, గత జన్మల పుణ్యం నాకు అడ్డపడింది, దానివల్ల నేను బతికి బయటపడ్డా, ఏ జన్మలు చేసుకున్న పుణ్యం నేను కాపాడింది అని అంటారు చూసివా. ఇట్లాగా మన తల్లిదండ్రులు చేసే పుణ్యం పిల్లలకి ఆదుతుంది, వాళ్ళ పిల్లలు చేసే పుణ్యం వాళ్ళ పిల్లలకి ఆధారపడుతుంది. మనం చేసుకున్న పుణ్యం మనకు ఆధారపడదు ఈ జన్మలో. ఈ జన్మలో మనం చేస్తే మన పిల్లలకి అడ్డపడుతుంది. పాపమైనా పుణ్యమైనా ఏదైనా సరే అది తల్లిదండ్రుల వారసత్వం బట్టి వస్తుంది. కాబట్టి మనం చేసే దాంట్లో, మనం నడిచే నడక దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు భగవంతు దీపారాధన ఎప్పుడైతే మనం చేసుకుంటామో సర్వదోషం నివారణ అవుతుంది.